హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఎల్ ఫుడ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఉప్మా రవ్వతో వడలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ రవ్వ ఓన్లీ ఉప్మా పోసుకోవడానికే కాదు, ఇలా వడలు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇలా చేసుకుంటే 5-10 నిమిషాలలో అయిపోతుంది. ఏ పప్పు నానబెట్టుకోకుండా త్వరగా చేసుకోవాలి. ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకుంటున్నా. వాటర్ అనేటి మరిగించుకోవాలి. ఇలా కొంచెం ఉప్పు వేసుకొని, చూసారు కదా, వాటర్ మరిగాయి. ఇలా మరిగిన తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వ పోసుకోవాలి. చూడండి, ఇలా రవ్వ పోసుకున్నాం కదా, ఇది ఉండలు లేకుండా ఇలా నెమ్మదిగా స్పూన్తో ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి. చూడండి, ఇలా చల్లార్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దామా. ఇలా చూడండి, ఇలా ముద్దలాగా వచ్చింది కదా. చూడండి, చల్లారింది. ఇప్పుడు ఇందులో సన్నంగా కట్ చేసిన ఉల్లిపాయలు, సన్నంగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నా. ఇవి ఉల్లాకులు, కొత్తిమీరాకు, కొంచెం ఉప్పు వేసుకున్నా. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా వాటర్లో. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకోవడంతో చేతికి అంటుకోదు. చాలా మంచిగా కలుపుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా చూడండి, ఎలా రౌండ్గా ముద్దలాగా వచ్చింది కదా. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్ చేసుకొని, బాల్ లాగా ఇలా రౌండ్ చేసుకొని వడలాగా చేసుకోవడమే. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. ఇలా ఓల్ చేసుకోవాలి. ఇలా ఓల్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మళ్ళీ అలాగే చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని ఓల్ చేసుకోవాలి. ఓల్ చేసుకోవడంతో వడల్లాగా చాలా పొంగుతాయి. చూశారు కదా, ఇలాగే మొత్తం అలాగే చేసుకోవాలి. చాలా ఈజీగా త్వరగా తినేయాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినేయండి. ఇలా చేసుకొని చూశారు కదా, ఇలా మొత్తం చేసేసుకున్నాను నేను.
అన్నీ ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైందో చూద్దాము. ఆయిల్ అయితే వేడైంది. ఇప్పుడు ఇందులో ఈ వడలు ఇందులో వేసుకుందాము. చూడండి, ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని ఇంకో వైపు అలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఇందులో ఏ సోడా కూడా వేయలేదు, అయినా చాలా పొంగుతాయి ఇవి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇలా తీసేసుకోవాలిగా. చూడండి ఎంత బాగా వచ్చాయి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి. కామెంట్లో ఎవరు కూడా పెడతలేరు, చూస్తుర్రు ఊరుకుంటుర్రు. ఎలా వచ్చాయో నాకు ఇలా తెలుస్తాయండి. ఒకసారి చేసి కామెంట్లో పెట్టండి. ఛానల్ని అయితే చూస్తుర్రు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తలేరు. చూడండి అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా, ఈజీగా అయిపోయినాయి. వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎలా పొంగాయో. ఒకసారి మీరు చేసుకొని చూడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూస్తురు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. చూడండి, చేయండి ప్లీజ్.